యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక వ్యాధులతో బాధపడుతున్న వారు ఆయన వద్దకు వస్తున్నప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. వచ్చిన ఎవరిని కూడా యేసయ్య డిసప్పాయింట్ చేసి పంపించలేదండి. చూడండి, ఒక ఇంటర్వ్యూకి ఎవరైనా అటెండ్ అయితే అందరికీ జాబ్ గ్యారంటీగా? ఖచ్చితంగా కాదు. అందరూ సెలెక్ట్ అవుతారా? ఖచ్చితంగా అవ్వరు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ నిరాశ కాకుండా అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏనా అంటే కుదరదు అది. కానీ యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆనందపరిచి, సంతోషపరిచి, స్వస్థపరిచి, సంతృప్తిపరిచే పంపించాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా వట్టి చేతులతో పంపించలేదు. దేవుని సన్నిధికి వచ్చే మనకు అదే ధైర్యం. అదేంటంటే ఆయన కృపాసనం వద్దకు మనం సమీపించినప్పుడు సమయోచితమైన సహాయాన్ని దేవుని నుండి ఖచ్చితంగా మనం పొందుకొని వెళ్తాము అనే విశ్వాసము, నమ్మిక మన జీవితంలో ఉంది. కాబట్టి దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడల్లా ఒక కాన్ఫిడెన్స్తో రావాలంట. ఏం కాన్ఫిడెన్స్ అంటే, నేను ఎందుకు వచ్చానో దేవుడు నా యొక్క ఉద్దేశాలను ఆయన చిత్తానుసారంగా సఫలపరుస్తాడు, నా జీవితాన్ని నింపి పంపిస్తాడు అనే ధైర్యంతో, అనే నమ్మికతో, విశ్వాసంతో మనం వచ్చినప్పుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి.